హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. ఈ రోజు మన కిచెన్ లో కాస్తంత స్పెషల్ ఇంకా యూనిక్ రెసిపీని చేసేద్దామా. ఈ రోటి పచ్చడి వేడి వేడి అన్నంతోనే కాదండి, ఇడ్లీ, దోశ, ఊతప్పం దేంతో అయినా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఈ రోటి పచ్చడికి ముఖ్యంగా కావాల్సింది ముల్లంగి, పండు మిరపకాయలు, ఇంకా వేరుశెనగ గుళ్ళండి. ముల్లంగితో సాధారణంగా ఎక్కువగా సాంబార్ చేసుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది అయితే ఫ్రై చేసుకుంటూ ఉంటారు. నేను కాస్తంత వెరైటీగా కొంచెం కొత్తగా పచ్చడిని చేస్తున్నాను, అది కూడా రోట్లో దంచి. ముల్లంగి పై పొట్టంతా కూడా తీసేసి చక్కగా కడిగేసి రఫ్ గా చాప్ చేసేసుకోవాలండి. ఎలాగో ఫ్రై చేసి మనం దంచుకుంటాం కాబట్టి రఫ్ గా చాప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని ప్యాన్ హీట్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు, 1/2 టీ స్పూన్ చొప్పున మినపప్పు ఇంకా శనగపప్పు వేసేసుకుని, అలాగే జీలకర్ర ఇంకా ధనియాలు కూడా 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకుని మంచిగా దోరగా వేయించుకుని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. మంచి సువాసన వస్తుందండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు అదే ఆయిల్ లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు, సగానికి విరుపుకుని ఉంచుకున్న పండు మిర్చి, ఇంకా కొంచెం చింతపండు వేసి నేను మగ్గించుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో చక్కగా మగ్గించుకుంటే సరిపోతుంది. నేను ప్రెసెంట్ ఇక్కడ సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి కాస్తంత కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసాను. కొత్తిమీర ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనం వేపి ఉంచుకున్న పల్లి మిశ్రమం ఇంకా మునంగి మిశ్రమానికి 2 కూడా చక్కగా చల్లారిపోనిద్దామండి. రూమ్ టెంపరేచర్ కి వచ్చేసి ఇప్పుడు రోట్లో దంచుకోవాలి కాబట్టి ఆ స్టెప్ అంతా కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ క్లాత్ వేసేసుకున్నాను. మేము ఉండేది 2nd ఫ్లోర్ లో. కింద వాళ్ళకి కాస్తంత డిస్టర్బెన్స్ ఉంటుంది, కాకపోతే ఇలా క్లాత్ వేసుకోవటం వల్ల ఎక్కువ సౌండ్ అయితే రాదు. ముందుగా రోట్లోకి డ్రైగా ఉన్న పల్లి మిశ్రమం అంతా కూడా దంచుకుందాం. కాస్తంత సాల్ట్ వేసుకుని మెత్తగా పొడిలాగా అయ్యే వరకు దంచుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ముల్లంగి ముక్కల్ని కూడా చేర్చుకుంటూ మనం రోటి పచ్చడిని బాగా దంచుకోవాలి. చూసారా, చక్కగా పొడి అయిపోయింది. పల్లీలంతా కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున కొంచెం వేసుకుంటున్నానండి. ముల్లంగి ముక్కలు అసలు తాలింపు కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నట్టు మన ఛానల్లో మునంగి కూర అద్దిరిపోయే విధంగా అసలు గుజ్జు గుజ్జుగా చేసుకోవచ్చు. స్పైసీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూసేయండి, ఎలా చేసుకోవాలో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ట్రై చేసేయండి. ఇప్పుడు చింతపండుని కూడా వేసేసుకున్నాను, అదిని కూడా దంచేసుకుంటున్నాను. మొత్తానికి విజయవంతంగానే ఈ చిన్ని రోట్లో పచ్చడిని అంతా కూడా చక్కగా దంచేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ ఇది. చాలా చాలా బాగా నలిగిందండి. ఈ పచ్చడిని చక్కగా తీసేసుకుని తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా పర్వాలేదు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, గ్యారంటీ చెప్తున్నా అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.